Hi guys, I'm Imran and you are watching Insta Data Labs YouTube channel. గైస్ ఈ వీడియోలో మనం న్యూ నేమ్ ఫర్ పవర్ బై డేటా సెట్ అంటే ఏంటో తెలుసుకుందామండి. సో మీరు చూసినట్టయితే కొత్తగా ఆల్రెడీ ఎవరికైతే అప్డేట్స్ తెలుసో దట్స్ ఓకే, బట్ ఎవరైతే పవర్ బై అప్డేట్స్ ఫాలో అవ్వట్లేదో వాళ్ళకి ఇది కొంచెం న్యూగా ఉండొచ్చు. సో మీరు పబ్లిష్ చేస్తారు రిపోర్ట్, పబ్లిష్ చేశాక మీకు డేటా సెట్ అనే నేమ్ కనపడదు. ఓకేనా, లెట్ మీ షో యూ రైట్ అవే. ఓకే, సో ఓకే ఇక్కడ చూడండి, నేనేం చేస్తానంటే పబ్లిష్ చేస్తాను. సో ఐఎమ్ గోయింగ్ టు పబ్లిష్ దిస్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్. ఓకే, డెస్క్టాప్. ఓకే, నో ప్రాబ్లమ్, మై వర్క్స్ ఫాస్ట్ అని పెడతాం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఒక రిపోర్ట్ నేను పవర్ బై సర్వీస్లోకి పబ్లిష్ చేస్తాను. సో పబ్లిష్ చేసినప్పుడు ఏమవుతుంది, లెట్ మీ చెక్ హియర్. ఓకే, వర్క్ స్పేసెస్, మై వర్క్ స్పేస్. ఓకే, సో మై వర్క్ స్పేస్లో వెళ్తే కనుక మనకి ఇక్కడ కొత్తగా ఇఫ్ యూ సీ హియర్ సిమాంటిక్ మోడల్ కనిపిస్తుంది. ఒక రిపోర్ట్ మనం పబ్లిష్ చేస్తే 2 వేస్కి డివైడ్ అవుతుంది. వన్ ఈస్ ఫర్ రిపోర్ట్, అదర్ ఈస్ ఫర్ డేటా సెట్. బట్ హియర్ మీకు చూస్తే ఏం కనిపిస్తుంది, హియర్ యూ క్యాన్ సీ హియర్ సిమాంటిక్ మోడల్, వేర్ ఇస్ డేటా సెట్. సో చాలామంది మే గెట్ కన్ఫ్యూజన్. సో డేటా సెట్ నేమ్ కనిపించలేదంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో ఎవరైతే ఫాలో అవుతారో దట్స్ ఓకే, బట్ కనిపించిన వాళ్ళకి దిస్ వీడియో సూట్స్ ఫర్ యూ. సో ఏమైందంటే మైక్రోసాఫ్ట్ టీమ్ వాళ్ళు హ్యాస్ రీనేమ్డ్ ఫ్రమ్ డేటా సెట్ టు సిమాంటిక్ మోడల్, వాళ్ళు చేంజ్ చేశారనమాట. ఓకే, సో ఈ అప్డేట్ ఈ రోజు వచ్చింది కాదు, నవంబర్లో వచ్చింది. మేబీ డిసెంబర్ రిలీజ్కు ఆర్ నవంబర్ రిలీజ్కి వచ్చి ఉండాలి. 3-4 months బ్యాకే వచ్చేసింది అనమాట రిలీజ్. ఓకేనా, సో ఎందుకు చేంజ్ చేశారు ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఓకే, బట్ ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే మేబీ అందరూ అనుకుంటారు అంటే మొత్తం ఫంక్షనాలిటీ చేంజ్ అయిందని. నో అండి, నథింగ్ హ్యాస్ చేంజ్, ఓన్లీ నేమ్ ఒక్కటే చేంజ్ అయిపోయింది. దే ఓన్లీ రీనేమ్డ్ ద నేమ్, దట్స్ ఇట్. మిగతా ఫంక్షనాలిటీ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. మీరు స్కెడ్యూల్ రిఫ్రెష్ చేయాలన్నా, రో లెవెల్ సెక్యూరిటీ హ్యాండిల్ చేయాలన్నా, ఆర్ ఈ సిమాంటిక్ మోడల్ని మీరు మెయింటైన్ చేయాలన్నా, ఆర్ సమ్ అదర్ కాన్ఫిగర్ చేయాలన్నా, ఎవ్రీథింగ్ డేటా సెట్ ఏదైతే చేశారో అదే సేమ్ ఉంటుంది. ఫంక్షనాలిటీ రిమైన్స్ సేమ్, ఓన్లీ ద నేమ్ హ్యాస్ బీన్ చేంజ్డ్. ఓకే, ఈ పాయింట్ మాత్రం కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎందుకంటే మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా పడతాయి అనమాట. ఓకే, సో ఒకసారి మనం చూద్దాం హియర్. ఓకే, మేక్ షూర్ హియర్ నథింగ్ గాట్ చేంజ్ రిగార్డింగ్ ఫంక్షన్, ఓన్లీ నేమ్ హ్యాస్ చేంజ్. ఇందాక చెప్పుకున్నట్టే. సో మైక్రోసాఫ్ట్ హ్యాస్ రీనేమ్డ్ ద పవర్ బై డేటా సెట్ నేమ్ టు సిమాంటిక్ మోడల్. ఇప్పుడు చెప్పుకున్నాం రీజన్, ఎందుకంటే దే ఫీల్ దట్ నేమ్ డేటా సెట్ ఈస్ టూ జనరిక్. ఓకే, అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, డేటా సెట్ అనే నేమ్ అనేది చాలా జనరిక్గా ఉంది. ఓకే, దట్ మే నాట్ బి సూటబుల్ ఫర్ కరెంట్ కాంటెక్స్ట్ ఆఫ్ డేటా రిలేటెడ్ యాక్టివిటీస్. అంటే ప్రజెంట్ మనం డేటా రిలేటెడ్ యాక్టివిటీ ఏం చేస్తాము, లోడింగ్ ద డేటా, అనాలిసిస్, పవర్ బై ట్రాన్స్ఫర్మేషన్స్, వాట్ ఇట్ మే బి లైక్ ఫ్రమ్ ఈటీఎల్ టు రిపోర్టింగ్, ఎండ్ ఆఫ్ ద లే అంటే మొత్తం ఇది ఈటీఎల్ టు రిపోర్టింగ్. సో వాళ్ళందరూ ఈ టైంలో ఈటీఎల్ నుంచి రిపోర్టింగ్, ఈ డేటా రిలేటెడ్ యాక్టివిటీ చేసేటప్పుడు దే మే ఫీల్ దట్ దిస్ డేటా సెట్ ఈస్ నాట్ కరెక్ట్ నేమ్. వాళ్ళ స్ట్రాటజీస్, వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ వాట్ ఇట్ మేబీ, బట్ వాళ్ళు ఏం చేశారంటే అది కరెక్ట్ అనిపించక వాళ్ళు సిమాంటిక్ మోడల్గా చేంజ్ చేశారు. సో దే రీనేమ్డ్ సిమాంటిక్ మోడల్ ఫర్ బెటర్ రిఫ్లెక్ట్స్ ద అనాలిసిస్ సర్వీస్ మోడల్స్. సో అనాలిసిస్ కొరకైనా, వాట్ ఇట్ మే రిపోర్టింగ్ కొరకైనా, వాట్ ఇట్ మే బి, దే చేంజ్ నేమ్ టు డేటా సెట్ టు సిమాంటిక్ మోడల్. సో మీకు డౌట్, సిమాంటిక్ మోడల్ అంటే ఏంటి, బేసికలీ సిమాంటిక్ మోడల్ అంటే ఏంటి? సిమాంటిక్ మోడల్ నథింగ్ అండి. ఓకే, ఇక్కడ మనకి రిపోర్ట్కి వెళ్దాం. ఓకే, మనం ఇప్పుడే పబ్లిష్ చేసిన పీబీఎక్స్ ఫైల్. ఈ పీబీఎక్స్ ఫైల్ ఇస్ సిమాంటిక్ మోడల్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ కలెక్షన్ ఆఫ్ these visuals, calculation columns, measures, all bundled together into a report. So our report మనం పబ్లిష్ చేస్తే డివైడ్ ఇంటూ రిపోర్ట్ అండ్ సిమాంటిక్ మోడల్. దిస్ ఇస్ నథింగ్ బట్ సిమాంటిక్ మోడల్ అనమాట. సింపుల్. దీన్ని మచ్ మోర్గా మీరు అయితే థింక్ చేయకండి. సింపుల్గా చెప్పాలంటే ఎర్లియర్గా మన డేటా సెట్ ఏం చెప్పుకున్నాం, డేటా సెట్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ క్యాల్కులేటర్ కాలమ్స్, మెజర్స్, విజువలైజేషన్స్, రిపోర్ట్స్, పేజెస్, రిపోర్ట్స్. సో ఈ మొత్తం బండిల్ని మనం డేటా సెట్ అంటాం. ఇప్పుడు సిమిలర్గా సిమాంటిక్ మోడల్ అంటాం. నథింగ్, దట్స్ ఆల్ అండి. ఇంతకన్నా మించి డోంట్ థింక్ మోర్ అబౌట్ దిస్ సిమాంటిక్ మోడల్ ఫంక్షనాలిటీ అనమాట. ఓకే, టెర్మినాలజీ అయినా ఏదైనా. ఓకే, సో జస్ట్ ఫర్ అప్డేట్ చెప్తాను మీకు. ఓకే, సో దట్స్ ఆల్, దిస్ ఆల్ అబౌట్ సిమాంటిక్ మోడల్, ద న్యూ నేమ్ చేంజ్డ్ ఫర్ సిమాంటిక్ మోడల్ ఇన్ మైక్రోసాఫ్ట్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.